చేసేది పాలకోవా నీళ్ళకోవా కాదు. పాలకొల్లు పాపాని బయట జారువేల్. డబ్బులు పెట్టుకున్న పాలు చుట్టూ కాదు పైన గీకాలి. ఇంత పాలకి ఎంత చక్కెర వేయాలి? మీ ఇంట్లో ఎంత ఉంటే అంత. బర్రెలు నల్లగా ఉంటాయి, అందుకే నాకు ఆ పాలు తాగాలి. సంగత పొమ్మగారి దిమగారి పదని సస్సా. నేను బాగున్నానా? నేను బాగున్నానా? అందమైన అందమైన ఆడపిల్ల. మీరు సిగ్గుపడకండి. బాగుండవు. ఈరోజు హిట్ ఆర్ ఫ్లాప్ సిరీస్ నువ్వెందుకు చేస్తున్నావు? మీ తోడేలు కోడలు ఎందుకు చేయట్లేదు? మా తోడు కోడలు నేను గొట్టం కాజా మడత కాజా ఏదో చేసి అన్ని వేస్ట్ చేసింది. సరే నువ్వేం చేస్తున్నావు? పీలకోవా తీసుకోవా. దానికోసం ఏమేం కావాలి? పాలు, చక్కెర, గిన్నె. ఇప్పటికే అందరికి అర్థమైపోయి ఉండాలి, ఇది హిట్ ఆర్ ఫ్లాప్ సిరీస్ ఎపిసోడ్ 4. నైటీ స్టార్ చెప్పేసింది, మేమైతే పాలకోవా చేసేస్తున్నాం. మరి నైటీ స్టార్ హిట్ కొట్టిందా ఫ్లాప్ కొట్టిందా అనేది ఎపిసోడ్ లాస్ట్ లో అయితే చూసేయండి. కడాయిలో పాలైతే తీసేసుకున్నాం. ఊర్లో బర్రెలు పెట్టుకుని ప్యాకెట్ పాలు ఎందుకు వాడుతున్నాం? ఊళ్ళో బర్రెలు నల్లగా ఉంటాయి, అందుకే నాకు ఆ పాలు తాగాలనిపించదు. ప్యాకెట్ లో పాలు బర్రెలైనా కూడా నల్లగానే ఉంటాయి, తెల్లగానే ఉండవు. సిగ్గా నైటీ స్టార్ కి వైట్ అన్నా, వైట్ వస్తువులన్నా, వైట్ మనుషులన్నా పిచ్చి అనమాట. తను కోసుకున్నా కూడా వైట్ రక్తం వచ్చిద్దేమో. తను మామూలుది కాదు, బర్రకు కూడా ఫేర్ అండ్ లవ్లీ రాసే రకం. నైటీ స్టార్ ఎందుకు పాల ప్యాకెట్ తెచ్చిందో? మా ఊర్లో చాలానే బర్రెలు ఉంటాయి. బర్రెలు ఉన్న ఊర్లో మేమున్న ఊర్లో బర్రెలు ఉంటాయో కానీ చాలా బర్రెలే ఉంటాయి. చుట్టూ అంతా ఎందుకు గీకుతున్నావు? డబ్బులు పెట్టుకున్న పాలు చుట్టూ కాదు పైన గీకాలి. అంతేగాని టేస్ట్ వచ్చిద్దని కాదు. అట్లేం లేదు. మొత్తం పాలే పోసా, కొన్ని నీళ్లు పోయొచ్చుగా. చేసేది పాలకోవా నీళ్ళకోవా కాదు. ఊరంతా మీరు పెద్ద చెఫ్ అనుకుంటున్నారు, దానిపైన మీ స్పందన ఏందండి? నా వంట తినని వాళ్ళు అనుకుంటున్నారేమో, తిన్నోళ్ళు అనరు. ఇంత పాలకి ఎంత చక్కెర వేయాలి? మీ ఇంట్లో ఎంత ఉంటే అంత. అప్పుడు ఎక్కువైపోయింది కదా తీపి. ఏం బయట నోట్లోకి పోనంటుందా ఏంది? నీతో తమాషా వారం కాదు, ఇట్టయితే హిట్ కాదు, ఫ్లాప్ అయింది సిరీస్ కూడా. లాస్ట్ టైం కూడా ఫ్లాప్ అయింది నాది. ఏం పర్వాలేదు, ఎట్లున్నా తినొచ్చు పాలకోవా. అయితే మరిగిపోయి హాఫ్ కి అయితే వచ్చేసినాయి. నైటీ స్టార్ పెద్ద చెఫ్ అనుకుంటుంది, డైరెక్ట్ గా షుగర్ అయితే వేసేస్తుంది. చక్కెర ఎక్కువ అవ్వాలి, ఊర్లో బర్రెలు కూడా తినవు. పొద్దున్న పెట్టిన టీ సాయంత్రం పెట్టమంటేనే రాదు. పాలల్లో చక్కెర ఏమంటే చక్కెరలో పాలు వేసినట్టుంది. మరి హిట్ అయితే ఫ్లాప్ అయితే చూసేద్దాం. పాలల్లో చక్కెర అయితే కరిగింది, ఇంక దీనిలో నిమ్మకాయ వెండాలి. నిమ్మకాయ ఉందేమో చూస్తే లేదనమాట. ఇంకా పక్కింట్లో అడగటానికి అయితే వెళ్తుంది. ఓ మై గాడ్, నిమ్మకాయ కదా, ఒక్క నిమిషంలో తెస్తా. పక్కింటికి పోతుంది నిమ్మకాయ కోసం. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే. అస్మిత ఇంట్లో పలకలేదన్నమాట, మళ్ళా వేరే ఇంటికి పోతుంది ఇప్పుడు. నిమ్మకాయ రెడీ ఫ్రమ్ పక్కిల్లు. ఫైనల్ గా నైటీ స్టార్ పక్కింటి నిండో ఆ పక్కింటి నిండో పైన నిండో అడుక్కొని ఒక నిమ్మకాయ అయితే సాధించుకొని వచ్చింది. ఇంకా సాధించిన నిమ్మకాయని హాఫ్ అయితే కట్ చేసేసి సగం బద్ద నిమ్మకాయ అయితే పాలల్లో విండేసుకొని ఇచ్చిన పక్కింట్లో పడేసేస్తే వాళ్ళైతే తిడతారని సైలెంట్ గా మా డస్ట్బిన్ లోనైతే వేసేసుకున్నాం. ఏం చేయాలి ఇప్పుడు వీటిల్ని? కలబెడతా ఉండాలి. చేనొప్పి వచ్చినా పర్వాలేదు, మన పాలకోవ తగ్గేదే లేదన్నట్టు తెగ్గలు పెట్టేసింది. మల్టీ టాలెంట్, మీరు కూడా చూసేయండి. మొన్న ఒక పాట పాడావి, ఆ పాట పాడు గజాల. పాలకొల్లు పాపాని బయట జారువేళ. ఇంకో పాట పాడతావు, అది పాడు. కన్నడ సాంగ్ ఏనా? అదే. సరిగమ పదని సని ద పమగరి సంగ్రత పమగరి దిమగరి పదని స రి 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 గ గ గ మమ్మ స సరి రి రి గ గ గ మమ్మ పప పప స స ని 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 సా 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 సార సంగత పమగరి మేళం సాంద్ర పదరి పమాయను వేళం అన్నానే హోయ్ 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 అన్నానే. నేను మా పీలకు రెడీ అయింది.
నైటీ స్టార్ పాట ఎలా పాడింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసేయండి. మీకు గనక నచ్చినట్టయితే చప్పట్లు కొట్టండి, నచ్చపోతే చిటికలు వేసేయండి. అయితే బాగా పాడింది అనిపించేసింది. నెక్స్ట్ సూపర్ సింగర్ 14 కూడా అయితే పంపించేసేయచ్చు. పాలకో హిట్ అయిందా ఫ్లాప్ అయిందా రివ్యూ అనేది లాస్ట్ లో అయితే యాడ్ చేసేసాను, తప్పకుండా చూసేయండి. వాళ్ళందరి చేత రివ్యూ అయితే ఇప్పించేసాను. అడుక్కోనో మొత్తానికి అయితే ఫైనల్ గా రివ్యూ అయితే ఇచ్చేసారు అందరూ. నైటీ స్టార్ వాళ్ళ హస్బెండ్ కూడా అయితే రివ్యూ ఇచ్చేసాడు, అది లాస్ట్ లో అయితే యాడ్ చేసేస్తాను. నైటీ స్టార్ ఎంత తీటతో ఇప్పుడు దాకా చూసేసాం కదా, వాళ్ళ హస్బెండ్ ఆ తీటకు తాత అనమాట. ఆయన రివ్యూ కూడా వీడియో లాస్ట్ లో అయితే ఉంది, చూసేసేయండి, భలే ఫన్ ఉండిద్ది. కనుక మీకు నచ్చినట్టయితే అలా ఒక లైక్ కొట్టేయచ్చుగా. నైటీ స్టార్ ఫైనల్ చేసింది, చాలా ఇట్టు కొట్టిందే, ఇంట్లో పాలు చక్కెర వేస్ట్ అవ్వలేదు. ఎలా ఉంది షైనా? ఫ్లాప్ అయిపోయింది. సూపర్ గుందా గుడ్డుగుంది? సూపర్ ఉంది. నిద్రపోతున్న రమేష్ ని ఇప్పుడు స్వీట్ టేస్ట్ ఎలా ఉందో అడగాలి. రమేష్ ఒకసారి స్వీట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పుకోవా. ఇంకెవరు? నైటీ స్టార్. ఏంది పప్పు చెక్కలాగుందిగా, ఏంది పప్పు చెక్కలాగుందిగా. స్వీట్ అలానే ఉంటది గట్టిగానే, లూజ్ గుంటె కింద పడిపోదు తినేటప్పుడు. లూజ్ గుంటె కింద పడిపోదు తినేటప్పుడు. పప్పు చెక్క ఇది, పాలకోవ కాదు. ఆహా, లూజ్ గుంటె తినేటప్పుడు కింద పడిద్దని. పప్పు చెక్కకు పాలకోవ తేడా తెలియదా? పాలకోవా ఇది? పాలకోవ లాగే ఉంది, చూద్దాం ఒక టేస్ట్. బానే ఉంది, బానే ఉంది. బానే చేసావు. ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్ లో. ట్యూబ్ లోనా? మొహన్ లాగా ఉంది అయితే, మొహన్ లాగా ఉంది అయితే. హాఫ్ ఆఫ్, అబౌవ్ 70, బిలో 70 నా. నేను మొహం అటు చూడు, మమ్మీకి వెళ్ళి చూడు, స్వీట్ పెడతా నీకు. నువ్వేంద్ర బ్యానీలో బూడిదంతా అలా పూసుకున్నావు? కొట్రా. నువ్వేంది బట్టి కాడ బొగ్గంతా పూసుకున్నావు? న్యాచురల్ కలర్. 2 days స్నానం చేయకపోయినా ఇట్లాగే ఉంటాం, 2 days స్నానం చేయకపోయినా ఇట్లాగే ఉంటాం, 2 days. దట్ ఈస్ పవర్ ఆఫ్ రమేష్.